This conference will now be recorded. సో ఇవాళ మనం AWS బ్యాకప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. AWS బ్యాకప్స్. సో రియల్ టైంలో అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళు ఎవ్రీడే బ్యాకప్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రకరకాల బ్యాకప్స్ చేస్తూ ఉంటారు. లైక్ డైలీ బ్యాకప్స్, ఓకే, వీక్లీ, మంత్లీ అలా బ్యాకప్స్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు బ్యాకప్ చేస్తున్నప్పుడు వీళ్ళు బ్యాకప్ చేసే హార్డ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ టైప్స్ ఉంటాయి కదా, అవి డైలీ బ్యాకప్స్కి అయితే వాళ్ళు కొంచెం చీపెస్ట్ స్టోరేజ్ వాడుతూ ఉంటారు. వీక్లీకి అయితే కొంచెం మీడియం టైప్, మంత్లీ అయితే కొంచెం బెస్ట్ స్టోరేజ్ టైప్స్ వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉంటారు. వీక్లీ డైలీ బ్యాకప్స్ ఉంటాయి. సో సో డైలీ బ్యాకప్స్ అంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మోస్ట్లీ అరౌండ్ 6 PM అలా చేస్తూ ఉంటారు. వీక్లీ అయితే ఎవ్రీ ఫ్రైడే వీకెండ్ రోజు చేస్తూ ఉంటారు. మంత్లీ అయితే ఆ మంత్కి లాస్ట్ డే రోజు ఈవినింగ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు బ్యాకప్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్లో ఎప్పుడైనా ఒక పర్టికులర్ డేస్ డేటా కావాలి. సో వాళ్ళకి ఆ పర్టికులర్ డేస్ డేటా డైలీ బ్యాకప్స్ దొరికిపోతుంది. లేదు ఒక వీక్స్ డేటా కావాలి, సో ఆ వీక్స్ డేటా వీక్లీ బ్యాకప్స్ దొరికిపోతుంది. ఈ విధంగా వాళ్ళు డేటా అనేది వాళ్ళు కావాలనుకున్నప్పుడు డెవలపర్స్ కావచ్చు, డేటాబేస్ ఇంజనీర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి డేటా అనేది ఎప్పుడంటప్పుడు వాళ్ళు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో రిట్రీవ్ చేసుకోవాలంటే ముందు డేటా ఉండాలి, రైట్? అండ్ సపోజ్ సిన్స్ దే యూజింగ్ చీపెస్ట్ స్టోరేజ్ ఫర్ డైలీ బ్యాకప్స్, ఆ బ్యాకప్స్లో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా దెన్ అప్పుడు ఆ డైలీ బ్యాకప్ అనేది డేటా కరెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు దే మే డిపెండ్ ఆన్ దట్ పర్టికులర్ వీక్స్ డేటా. ఆ వీక్స్ డేటాలోంచి ఆ పర్టికులర్ డేస్ డేటా వాళ్ళు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక బ్యాకప్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అయితే అమెజాన్ క్లౌడ్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మీరు మాన్యువల్గా చేసే కంటే మా దగ్గర కూడా సర్వీసెస్ ఉన్నాయి, మీరు మా సర్వీసెస్ వాడుకోవచ్చు. సో ఏవైతే మీరు బ్యాకప్స్ చేస్తున్నారో అదే విధంగా మీరు బ్యాకప్స్ మా దగ్గర కూడా చేయొచ్చు. సో సో వీ హ్యావ్ ఏ బ్యాకప్ కాల్డ్ AWS బ్యాకప్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి ఒకవేళ మనం చూస్తే ఇక్కడ ఉంటాయంటే, సెర్చ్లో మీరు బ్యాకప్స్ అని ట్రై చేయండి. బ్యాకప్స్ చూడండి, AWS బ్యాకప్స్ క్లిక్ చేయండి. సార్ రికార్డ్ చేస్తున్నారా? యా రికార్డింగ్ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. సో AWS బ్యాకప్ సెంట్రల్లీ మేనేజ్ అండ్ ఆటోమేట్ బ్యాకప్స్ అక్రాస్ AWS సర్వీసెస్. సో మనకి వీళ్ళు మీరు ఏ రీజియన్ అయినా బ్యాకప్ తీసుకోవచ్చు. మీరు బ్యాకప్ తీసుకునే ముందు మీరు ప్లాన్స్ డిఫైన్ చేయాలి. ప్లాన్స్ డిఫైన్ చేయడం అంటే మీరు బ్యాకప్ వీక్లీ తీసుకుంటారా, మంత్లీ తీసుకుంటారా అనేది మీరు ప్లాన్స్లో చెప్పాలి. డిఫైన్ బ్యాకప్ ప్లాన్స్, ఓకే. తర్వాత బ్యాకప్ ప్లాన్స్ తర్వాత ఏ రోజు ఏ టైంలో షెడ్యూల్ చేయాలి, ఓకే. ఆటోమేటిక్ బ్యాకప్స్, రిటెన్షన్ మేనేజ్మెంట్, సెంట్రల్లీ మానిటర్ బ్యాకప్ యాక్టివిటీ అండ్ రిస్టోర్ బ్యాకప్స్. సో మీ బ్యాకప్స్ కూడా మీరు ఎలాంటి స్టోరేజ్ వాడాలనుకుంటున్నారు, చీపెస్ట్ స్టోరేజ్ వాడాలనుకుంటున్నారా, సో ఆ బ్యాకప్స్. సో స్టోరేజ్ టైప్స్ ఎలాంటి స్టోరేజ్ వాడాలనుకుంటున్నారు అది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు బ్యాకప్ తీసుకున్నాక, ఓకే. సో బ్యాకప్స్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డాష్బోర్డ్ ఉంది. బ్యాకప్ వాల్ట్స్ అని ఉంటుంది. బ్యాకప్ వాల్ట్స్ అంటే ఏంటి లేదండి, మనకి S3లో బకెట్స్ ఉంటాయి కదా. వాట్ ఆర్ బకెట్స్ ఏంటి? బకెట్స్ ఆర్ ద కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అట్లాగే ఇక్కడ వాల్ట్స్ అని ఉంటుంది. వాల్ట్స్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఎ కంటైనర్ టు హోల్డ్ ద బ్యాకప్స్. అంటే బ్యాకప్స్ చేయాలి అంటే ముందు వాల్ట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఇట్స్ ఎ కంటైనర్, ఓకే. సో అలా మీరు ఎలా అయితే S3 బకెట్స్ ఎలా అయితే డిఫరెంట్ బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చో, అలాగే మనము బ్యాకప్స్ కూడా వాల్ట్స్ కూడా రకరకాల క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బకెట్స్ అంటే గుర్తొచ్చింది, మన బకెట్స్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మర్చిపోయాను చెప్పడం. సో గో టు S3 సర్వీస్. ఒకసారి S3లో మనకి బకెట్స్ ఉన్నాయి. మనం చేసిన బకెట్ ఇక్కడ మై బకెట్ ఉంది, 17th రోజు చేసింది. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకి చాలా ఉన్నాయండి, డేటా ఫైల్స్ చాలా ఉన్నాయి. ఈ దీంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, ఇందులో కూడా చాలా ఫైల్స్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు బకెట్స్లో మీరు డిలీట్ చేసేటప్పుడు ఎలా డిలీట్ చేయాలంటే, ముందు మీరు డైరెక్ట్గా బకెట్ డిలీట్ చేస్తే బకెట్ డిలీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బకెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డిలీట్ అంటే మీకు డిలీట్ అవ్వదండి, ఎందుకంటే బకెట్లో డేటా ఉంది కదా. దిస్ బకెట్ ఈజ్ నాట్ ఎంటీ చేస్తేనే అవుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఎంటీ బకెట్ అనొచ్చు,
లేదు ఇక్కడే బకెట్లోనే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటీ ఆప్షన్ ఇక్కడ బటన్ ఉంటుంది. ఎంటీ అన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు పర్మనెంట్లీ డిలీట్ అనేది టైప్ చేయాలి, లేదా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఎంటీ. ఇప్పుడు బకెట్స్ అనేవి చూడండి, అందులో అన్నీ కూడా ఎంటీ అయిపోయాయి. ఒకసారి ఎంటీ అయిన తర్వాత మీరు ఇప్పుడు బకెట్ని డిలీట్ చేయొచ్చు. సెలెక్ట్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్. ఓకే, ఇప్పుడు డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసే ముందు వాళ్ళు ఏమంటారంటే బకెట్ నేమ్ ఎంటర్ చేయండి అంటారనమాట. జస్ట్ ఫర్ సేఫ్టీ బకెట్ నేమ్ ఎంటర్ చేసాక డిలీట్ బకెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం బకెట్ అనేది డిలీట్ చేసేస్తాం. ఇది నేను చెప్పడం మర్చిపోయాను. ఈ బకెట్ డిలీట్ చేయడం ఇలా చేస్తాం. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ మనకి వర్డ్స్ ఉన్నాయి, బ్యాకప్ ప్లాన్స్ చూద్దాం. తర్వాత మనకి ఇక్కడ ఏముంది, ఇంకా ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ అని ఉంది. ప్రొటెక్టెడ్ రిసోర్స్ అంటే నథింగ్ బట్ మీకు ఇంకొక టైప్ ఆఫ్ బ్యాకప్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆన్ డిమాండ్ బ్యాకప్. ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటే ఏంటంటే మీకు డెవలపర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా మేనేజ్మెంట్ అవ్వచ్చు, వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ డేటా ఇప్పటికిప్పుడే బ్యాకప్ తీసుకోండి అని అనొచ్చు. లేదు మీకు వీక్లీ బ్యాకప్ కానీ, డైలీ బ్యాకప్ కానీ, మంత్లీ బ్యాకప్ కానీ చేస్తున్నప్పుడు ఆ బ్యాకప్ ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వగానే వాళ్ళు వెంటనే మళ్ళీ ఇంకొక ఆన్ డిమాండ్ అప్పటికప్పుడు ఇంకో బ్యాకప్ తీసుకుంటారు. సో ఇలాగా ఆన్ డిమాండ్ బ్యాకప్స్ చేస్తాం. సో ఆన్ డిమాండ్ బ్యాకప్స్ ఇది కూడా మనకి క్లౌడ్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ అంటారు. ఈ ప్రొటెక్టెడ్ రిసోర్స్ అంటే ఇది క్లిక్ చేసి చూడండి ఒకసారి. ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ క్లిక్ చేసినప్పుడు మీకు ఏమంటున్నారు ఇక్కడ, క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్. ఆన్ డిమాండ్ బ్యాకప్ ఎలా ఇక్కడ మనం చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ప్రొటెక్టెడ్ రిసోర్స్ అంటారు. ఓకే, దెన్ లెట్స్ గో టు బ్యాకప్ వాల్ట్స్ అండి. ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే బ్యాకప్ వాల్ట్స్. క్లిక్ చేయండి. బట్ డిఫాల్ట్ ఒకటి ఉంది, ఇది వదిలేసేయండి. మీకు బ్యాకప్ వాల్ట్స్ ఇలా చదవండి. ఇక్కడ బ్యాకప్ వాల్ట్స్ ఆర్ ఓకే కంటైనర్స్. ఓకే, బ్యాకప్ వాల్ట్స్ ఆర్ containers where your backups are stored. You can have one default vault or multiple vaults where backups can be stored. మీకు ఎన్ని vaults అయినా ఉండొచ్చండి, ఎన్ని vaults అయినా ఉండొచ్చు. ఒక్కొక్క vault ఒక రకమైన ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన బ్యాకప్స్ మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. అన్ని ఒకటే vault లో పెట్టాలని రూల్ ఏం లేదు. సపోజ్ యూ ఆర్ హ్యాండ్లింగ్ ఫర్ బ్యాకప్స్ ఫర్ 3 projectsకి సపరేట్ vault క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, సో క్రియేట్ బ్యాకప్ వాల్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాకప్ వాల్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డిబి, ఒక డేటాబేస్ బ్యాకప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెడెక్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, ఫెడెక్స్ ప్రాజెక్ట్. ఓకే, డిబి ఓకే డేటా వాల్ట్. ఒక ఏదైనా పేరు ఇవ్వచ్చండి, ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, ఏ పేరుని ఇవ్వచ్చు, బట్ నీ మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి. చూస్ కేఎంఎస్ కీ. కేఎంఎస్ కీ అంటే ఇది ఒక ఎంక్రిప్షన్ అండి, ఎంక్రిప్షన్ వాడడానికి. ఇక్కడ మీ డ్రాప్ డౌన్లో డిఫాల్ట్ ఉంటుంది, డిఫాల్ట్ బ్యాకప్ ఇది తీసుకోండి, డిఫాల్ట్ బ్యాకప్. ఓకే, ఇది ఎంక్రిప్ట్ చేస్తుంది అనమాట. తర్వాత వాల్ట్స్, దీనికి ఏదైనా పేరు ఇవ్వాలనుకుంటే, అంటే ఏం లేదండి, నేమ్ అండ్ వాల్యూ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఇది ఇచ్చాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు, కంపల్సరీ ఏం కాదు. వాల్ట్ ఓకే సంథింగ్ లైక్ ట్యాగ్ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఏం లేదు కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఇస్తున్నాను, ట్యాగ్. ఆప్షనల్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆప్షనల్ ఇచ్చి, అది ఆప్షనల్ కాబట్టి మనకు కంపల్సరీ అవసరం లేదు. క్రియేట్ బ్యాకప్ వాల్ట్. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ వాల్ట్ క్రియేట్ అయింది. రైట్, ఇది మన వాల్ట్ పేరు. తర్వాత ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్ ప్లాన్స్ క్లిక్ చేయండి. బ్యాకప్ ప్లాన్స్, ఇక్కడ మనకి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ బ్యాకప్ ప్లాన్ ఆరెంజ్ కలర్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. స్టార్ట్ విత్ టెంప్లేట్, బిల్డ్ ఎ న్యూ ప్లాన్, డిఫైన్ ఎ ప్లాన్ యూజింగ్ JSON, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీరు బిల్డ్ ఎ న్యూ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. బిల్డ్ ఎ న్యూ ప్లాన్ అండ్ ప్లాన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏమంటానంటే సంథింగ్ లైక్ ప్లాన్ ఫెడెక్స్ ప్రాజెక్ట్ డిబి డేటా ప్లాన్. స్క్రోల్ డౌన్, ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది, రూల్ అండి. ఏం రూల్కి కూడా పేరు ఇవ్వాల్సిందే. ఓకే, రూల్, మళ్ళీ డేటా రూల్ ఇచ్చే. ఇప్పుడు ఇక్కడ సరే
మీరు మరి బ్యాకప్ ప్లాన్ చేయబోతున్నారు. మరి మీరు బ్యాకప్ ప్లాన్ చేసిన తర్వాత బ్యాకప్ అవుతాయి కదా! అవి ఎక్కడ స్టోర్ అవ్వాలి? వాల్ట్ పేరేంటి? మీరు ఆల్రెడీ ఉంటే డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే క్రియేట్ న్యూ బ్యాకప్ వాల్ట్ క్లిక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కాబట్టి ఐయామ్ సెలెక్టింగ్ అవర్ బ్యాకప్ వాల్ట్ నేమ్. ఈ వాల్ట్‌లో బ్యాకప్ స్టోర్ అవుతుంది. బ్యాకప్ ఎప్పుడు తీసుకుంటారు? డైలీనా? అవర్లీనా? 12 అవర్స్‌కా? వీక్లీనా? మంత్లీనా? కస్టమ్ క్రాన్ ఎక్స్‌ప్రెషన్. కస్టమ్ క్రాన్ ఎక్స్‌ప్రెషన్ అంటే మీకు ఇది క్రాన్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ థర్స్‌డే 2:00, ఓన్లీ వెడ్నెస్‌డే 5:00 అలాంటి స్పెసిఫిక్ డేస్ ఉన్నాయనుకోండి. అది మీరు ఈ కస్టమ్ క్రాన్స్‌తో మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ పర్టిక్యులర్ డేకి, ఆ టైంకి అన్నప్పుడు కస్టమ్ క్రాన్ వాడుకోవచ్చు. అదర్వైజ్ మోస్ట్లీ ఇవి సరిపోతాయి. డైలీ, అవర్లీ, ఎవ్రీ 12 అవర్స్ డైలీ. సపోజ్ డైలీ తీసుకుందాం. డైలీ తీసుకున్నాక ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? స్టార్ట్ టైం, బ్యాకప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? స్పెసిఫై ద టైం. ఓకే. యాక్చువల్‌గా మనకి ఇండియన్ టైంలో అవ్వాలి కాబట్టి ఈ డ్రాప్ డౌన్‌లో మనకి టైమ్ జోన్ ఉంటుంది. ఇక్కడ కోల్కతా టైమ్ జోన్ అవైలబుల్‌లో ఉంది మనకి కోల్కతా. ఏషియా కోల్కతా టైం చూడండి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ టైంలో డైలీ బ్యాకప్ కాబట్టి నేను ఎవ్రీడే 7:30 తీసుకుంటాను. అంటే 19:30. దిస్ ఈజ్ ఎవ్రీడే బ్యాకప్. సో బ్యాకప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? స్పెసిఫై పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ ద బ్యాకప్ ప్లాన్ స్టార్ట్స్ ఇఫ్ ఇట్ డస్ నాట్ స్టార్ట్ ఎట్ ద స్పెసిఫైడ్ టైం. ఒకవేళ 7:30 స్టార్ట్ అవ్వకపోతే ఎంత టైం లోపల స్టార్ట్ అవ్వచ్చు? అంటే వితిన్ 8 అవర్స్ స్టార్ట్ అయినా పర్వాలేదా? ఓకే అనుకుంటే నో నాట్ పాసిబుల్. మనకు వితిన్ 1 అవర్లో స్టార్ట్ అయినా పర్వాలేదు. నాట్ 8 అవర్స్. ఓకే, వి షుడ్ సెలెక్ట్ 1 అవర్. ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? ఎవ్రీడే బ్యాకప్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. డేటా సైజ్ ఐడియా ఉంటుంది. ఎన్ని జీబీలు ఉంటాయి తెలుస్తుంది కాబట్టి మనకి ఎంత టైం పడుతుందో తెలిసిపోతుంది. మనకైతే డేస్ పట్టదు, డైలీ కాబట్టి జనరల్గా ఒక 8 అవర్స్లో అయిపోవాలి. రైట్. ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. బెస్ట్ ఇంకోటి ప్రజెంట్ అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నాను. ప్రజెంట్ టోటల్ రిటెన్షన్ పీరియడ్. ఓకే, మీరు మినిమం 35 డేస్ ఉంటుంది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ నుంచి మీరు వేరే స్టోరేజ్ మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మళ్ళీ లైఫ్ సైకిల్ మనం డిస్కస్ చేసాం కదా. సో మీరు వార్మ్ స్టోరేజ్, మీరు కోల్డ్ స్టోరేజ్కి ఎప్పుడు మూవ్ చేయాలనుకుంటున్నారు? ఓకే, సో మూవ్ బ్యాకప్స్ ఫ్రమ్ వార్మ్ టు కోల్డ్ స్టోరేజ్. అంటే కోల్డ్ స్టోరేజ్లోకి మూవ్ ఎప్పుడు అంటే వార్మ్ స్టోరేజ్ ఎన్ని రోజులు ఉన్నాక, అంటే 8 డేస్ ఉన్నాక, వార్మ్ స్టోరేజ్ 8 డేస్ ఉన్నాక కోల్డ్ స్టోరేజ్ మూవ్ చేయాలనుకుంటున్నారా? కోల్డ్ స్టోరేజ్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, గ్లేషియర్స్ మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఆ గ్లేషియర్స్ టైప్ చూసాం కదా S3లో మనం. సో ఆ టైప్ ఆఫ్ డేటాకి ఎప్పుడు మూవ్ చేయాలనుకుంటున్నారు? రైట్. సో ఇక్కడ దాని తగ్గట్టుగా ఇది మారుతుంది. 8 డేస్ తర్వాత మనకి అవుట్ ఆఫ్ 35 డేస్లో 8 డేస్ వామ్ అంటే మీకు యాక్చువల్గా ఇవన్నీ కూడా మీ బ్యాకప్స్ అన్నీ కూడా స్నాప్షాట్ అనే స్టోరేజ్లో సేవ్ అవుతాయి. స్నాప్షాట్ మనం ఆల్రెడీ చూసాం. ఒకసారి డూప్లికేట్ చేసేసి విండో ఇక్కడ EC2 అని టైప్ చేయండి. EC2 క్లిక్ చేసుకున్నాక EC2 ఎందుకు వస్తున్నానంటే నాకు లెఫ్ట్ సైడ్లో స్నాప్షాట్ ఆప్షన్ కనబడుతుంది. స్నాప్షాట్ అంటే మనం చేసే బ్యాకప్స్ అన్నీ కూడా స్నాప్షాట్స్లో ఇక్కడికి వచ్చేస్తాయండి. స్నాప్షాట్ స్టోరేజ్ టైప్ వేరు, స్టోరేజ్ టైర్ దీని టైప్ వేరు ఉంటుంది అనమాట. ఓకే, దీని టైప్ వేరు ఉంటుంది. అయితే మీరు బ్యాకప్ తీసుకున్నప్పుడు అవి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి స్నాప్షాట్స్లో. అయితే ఆ స్నాప్షాట్స్లో ఇక్కడ బై డిఫాల్ట్ 8 తీసుకుంది, అంటే 8 డేస్ ఉంటుంది. 8 డేస్ స్నాప్షాట్లో ఉండిన తర్వాత అక్కడ నుంచి అది కోల్డ్ స్టోరేజ్కి మూవ్ అయిపోతుంది. ఓకే, కోల్డ్ స్టోరేజ్ మూవ్ అయిపోతుంది. సో 8 డేస్ ఉంటుంది. 8 డేస్ ఉన్నాక మిగతా ఎన్ని డేస్ అయితే రిమైన్ అయిందో ఆ డేస్కి అది కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ కలర్ఫుల్ చూపిస్తాం. ఓకే, జనరల్గా ఇది మనం చేయాలనుకుంటే చేస్తాం, లేకపోతే నాట్ మ్యాండేటరీ. మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇవి మీరు 90 డేస్ చేసుకోవచ్చు. సో ఒక 8 డేస్ ఉండి ఆ తర్వాత మిగతా 90 డేస్ అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోవాలి. అలా మనం డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ చెకింగ్ ఇట్. వి జస్ట్ అండర్స్టాండింగ్ మనకి బ్యాకప్స్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, సో ప్లాన్స్ ఎలా ఉంటాయి, షెడ్యూల్స్ ఎలా చేసుకుంటాం అది చూస్తున్నాం. రైట్, ఇది 90 డేస్కి బై డిఫాల్ట్ ఉంది, సరే ఉంచేయండి అలాగే. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ప్లాన్. తర్వాత సరే బ్యాకప్ అయితే చేశారు, మరి బ్యాకప్ ఏం బ్యాకప్ తీసుకుంటున్నారు? మనకి బ్యాకప్స్ డిఫరెంట్ బ్యాకప్స్ ఉంటాయండి. మనకి హార్డ్ డిస్క్ బ్యాకప్స్ ఉండొచ్చు. హార్డ్ డిస్క్ అంటే వాల్యూమ్స్ అనమాట, వాల్యూమ్ బ్యాకప్స్ చేసుకోవచ్చు మనము. డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ స్క్రోల్ అప్, ఇక్కడ చూడండి రిసోర్స్ అసైన్మెంట్ నేమ్. ఓకే,
అంటే మీరు ఏ రిసోర్స్ బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ప్రాజెక్ట్ డేటా రిసోర్స్ ఎలాంటి రిసోర్స్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రోల్స్ ఏంటి, ఐఏఎం రోల్స్ ఏంటి ఇవి డిస్కస్ చేద్దాం. ఐఏఎం టాపిక్లో డిస్కస్ చేద్దాం. అంటే పర్మిషన్స్ అనమాట. ఇవి రోల్స్ అంటే పర్మిషన్స్ ఎందుకు కావాలి అంటే మన సర్వీస్ ఏంటిది, బ్యాకప్ సర్వీస్. ఈ బ్యాకప్ సర్వీస్ ఏం చేయబోతోంది, వేరే వేరే సర్వీస్ అంటే వాల్యూమ్ అనుకోండి. అంటే బ్యాకప్ అనే సర్వీస్ వాల్యూమ్ అనే సర్వీస్లో ఉన్న డేటాని బ్యాకప్ చేయబోతోంది. అంటే ఈ సర్వీస్ ఇంకో సర్వీస్ కమ్యూనికేట్ చేయబోతుంది. అంటే ఇంకో సర్వీస్కి ఇది యాక్సెస్ అవ్వాలి అంటే పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ అనేది రోల్స్లో బై డిఫాల్ట్ కొన్ని రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్లో దానికి కావాల్సిన పర్మిషన్ ఉంటుందన్నమాట. సో ఈ పర్మిషన్స్ మనం మార్చొచ్చు, కొత్త పర్మిషన్ యాడ్ చేయొచ్చు. అవి ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ లీవ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంక్లూడ్ ఆల్ రిసోర్స్ టైప్స్, ఇంక్లూడ్ స్పెసిఫిక్ రిసోర్స్ టైప్. మీకు అన్ని రిసోర్స్ని బ్యాకప్ చేయాలనుకుంటున్నారా, లేదా కొన్నిటి మాత్రం చేయాలనుకుంటున్నారా? కొన్నిటి అయితే అవి ఏవి అవి మీరు రేడియో పట్టి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. ముందు లేదు డ్రాప్ డౌన్, ఇప్పుడు డ్రాప్ డౌన్ వస్తుంది. సపోజ్ మనకి ఎస్3లో మనకి బకెట్స్ ఉన్నాయి. ఆ బకెట్స్లో కూడా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్యాకప్స్ చేయడానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దామండి. ఇన్స్టెన్స్కి ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుంది కదా, ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సో అది మనం బ్యాకప్ తీసుకోవచ్చు వాల్యూమ్ని. సో ఇన్స్టెన్స్ ఏదో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్. ఎందుకంటే ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే ఇది క్రియేట్ చేస్తేనే మనకి దీనికి అటాచ్ అయిన వాల్యూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి, వాల్యూమ్, ఈ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఈ వాల్యూమ్ మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, ఈ వాల్యూమ్ మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఎవ్రీ డే బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఈ వాల్యూమ్ ఇక్కడ ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఐడి చూడండి, ఎండింగ్లో 91 ఉంది కదా. సో మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు రిసోర్స్ టైప్, దాని ఈ టైప్ ఏంటండి, ఈబిఎస్. ఇది వాల్యూమ్ అనేది ఈబిఎస్ టైప్ అనమాట. ఈబిఎస్ టైప్, రైట్. సో మీకు అది కనబడుతుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈబిఎస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన ఇక్కడ క్లిక్ చేసేయండి. చూడండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్ వాల్యూమ్స్ అని సెలెక్ట్ అయిపోయింది. ఈబిఎస్లో ఆల్ వాల్యూమ్స్ నేను క్లోజ్ చేసేస్తాను ఇది. ఇప్పుడు చూడండి మన వాల్యూమ్ పేరు వచ్చేసింది. చూడండి ఎండింగ్ విత్ 91. మన వాల్యూమ్ విత్ 91 కదా, ఎండింగ్ విత్ 91. అదే వాల్యూమ్ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు అది బ్యాకప్ తీసుకోవాలి ఎవ్రీడే అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని వాల్యూమ్స్ అయినా ఉండొచ్చు, మనం అన్ని వాల్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ S3 బకెట్ చేసుకోవాలి, సెలెక్ట్. ఇక్కడ S3 ఉంచండి, S3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు S3 కూడా వచ్చేసింది. ఆల్ బకెట్స్ ఉంది, ఆల్ బకెట్స్ కాదు, డ్రాప్ డౌన్ చేస్తాను. ఒక బకెట్ ఉంది. ఈ బకెట్ ఆల్రెడీ ఒకటి ఉంది మన దగ్గర, ఇందాక డిలీట్ చేసేసాం కానీ మనకు ఒక బకెట్ ఉంటుంది. డూప్లికేట్, ఇంకో ట్యాబ్ వచ్చింది. ఇక్కడ S3 అని టైప్ చేయండి. S3 తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక బకెట్ ఇందాక చూసాం, ఒక డిలీట్ చేసాం, ఒకటి ఆల్రెడీ ఉంది. ఈ బకెట్ అనమాట, ఈ బకెటే కనబడుతోంది. ఇక్కడ మనకి ఆ బకెటే కనబడుతోంది డ్రాప్ డౌన్లో. అది తీసుకుంటే అది కూడా బ్యాకప్ తీసుకోవచ్చు. సో డిపెండ్స్ అండి, అది మనము వాళ్ళు చెప్తేనే చేస్తాం, మనం ఓన్గా ఏది చేయము. మనకు టికెట్స్ రేస్ చేస్తారు, వాళ్ళు రేస్ చేసినప్పుడు ఆ టికెట్ మనం ఫాలో అవుతూ చేస్తాం. అంతేగాని మనం ఎవ్రీడే ఎవరు చెప్పకుండా అయితే చేయం. రైట్, ఓకే. ఓకే, దీనికి వర్షనింగ్ ఉంటేనే అది వర్షనింగ్ ఎనేబుల్ లేదు దీనికి, అందుకని అది బ్యాకప్ చేయనంటుంది, వర్షనింగ్ ఉండాలంటుంది. సో తీసేద్దాం, ఇట్స్ ఓకే. మనకి S3 వద్దనుకుంటే రిమూవ్ చేసేసేయండి. ఇలా ఈ విధంగా మనం డిఫరెంట్ బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ RDS అంటే రిలేషన్ డేటాబేస్ సర్వీస్, ఇది కూడా బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఒక వాల్యూమ్ మాత్రమే బ్యాకప్ చేస్తున్నాను. తర్వాత అసైన్ రిసోర్సెస్. మీరు బ్యాకప్ ప్లాన్ అయిపోయిందండి, బ్యాకప్ ప్లాన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది డేటా బ్యాకప్ ప్లాన్. ఈ బ్యాకప్ ఇది రూల్. ఈ రూల్లో ఎప్పుడు ఏ రోజు ఏ టైం చేయాలనేది రూల్లో ఉంటుంది. అండ్ ఏ రిసోర్సెస్ మీరు బ్యాకప్ చేశారు, ఇది క్లిక్ చేశారనుకోండి మీకు చెప్పేస్తుంది అది
రిసోర్స్ ఐడి, ఓకే, ఇది వాల్యూమ్, ఓకే, ఇది వాల్యూమ్ యొక్క ఐడి. ఈ వాల్యూమ్ అనేది బ్యాకప్ అవుతుంది ఎవ్రీడే ఎట్ 7:30కి బ్యాకప్ అయిపోతుంది ఎవ్రీడే. ఓకే, సో ఇది ఎవ్రీడే బ్యాకప్. ఒకవేళ ఆన్ డిమాండ్ చేయాలి, ఇదే వాల్యూమ్ నేను ఇప్పటికిప్పుడే బ్యాకప్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టెడ్ రిసోర్సెస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటారు. క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అనగానే మనకి ఇంకొకటి దీన్ని డిస్కస్ చేసే ముందు మీకు ఈవినింగ్ 7:30కి బ్యాకప్ స్టార్ట్ అవుతుంది కదా ప్లాన్. ఈ బ్యాకప్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అవ్వగానే మీకు దాని స్టేటస్ అనేది జాబ్స్లో కనబడుతూ ఉంటుంది. జాబ్స్, ఈ జాబ్స్లో మీకు బ్యాకప్ కనబడుతూ ఉంటుంది. స్టార్ట్ అవుతుంది కదా ఎవ్రీడే 7:30కి అవ్వగానే ఇక్కడ బ్యాకప్ స్టార్ట్, ఇక్కడ స్టేటస్ కనబడుతూ ఉంటుంది. బ్యాకప్ రన్నింగ్లో ఉంటుంది ఇక్కడ, రైట్. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. ఇప్పుడు మనం క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటాం. ఇలా ఉంటుంది స్క్రీన్. బ్యాకప్ ఎలాంటి బ్యాకప్ చేయాలనుకుంటున్నారు? నేను ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటే వాల్యూమ్. ఇక్కడ మన వాల్యూమ్ పేరు వచ్చేసింది చూడండి, ఇది తీసుకోండి. తర్వాత బ్యాకప్ విండో ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? క్రియేట్ బ్యాకప్ నౌ, జస్ట్ స్టార్ట్స్ విత్ ఇన్ 1 అవర్. ఇప్పుడే కావాలి. ఓకే, ఇదంతా సేమ్, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్, టోటల్ రిటెన్షన్ ఇదంతా సేమ్. ఇప్పుడు కమ్ డౌన్, క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్. ఇది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీరు జాబ్స్లోకి వెళ్ళిపోతారు. ఏముంటుంది ఇక్కడ? ఎర్రర్ ఏంటి? బ్యాకప్ ఫాల్ట్. ఏముంటుంది ఎర్రర్? ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్, ప్లీజ్ కన్సల్ట్ విత్ ద అకౌంట్ అడ్మినిస్ట్రేటర్. ఇది ఎర్రర్ అనేది తప్పుగా వస్తుంది. విషయం ఎర్రర్ అలా రాకూడదు. ఏం రావాలి? ప్లీజ్ సెలెక్ట్ ద బ్యాకప్ ఫాల్ట్ అని రావాలి కదా. సో ఇక్కడ వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఎర్రర్ ఇస్తుంటారు. సో ఇక్కడ మనం బ్యాకప్ ఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అవర్ బ్యాకప్ ఫాల్ట్. ఓకే, కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్. చూడండి మనం జాబ్స్లోకి వచ్చేసాం, ఆటోమేటిక్గా బ్యాకప్లో వచ్చి చూడండి మన బ్యాకప్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ బ్యాకప్ ఎక్కడికి వెళ్తుంది చూడండి. మనకి నేను ఇందాక చెప్పినట్టుగా స్నాప్ షాట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట బ్యాకప్. ఇక్కడ ఆటోమేటిక్ కనబడతా ఉంది. ఎంతమంది ఎంటీగా ఉంది, ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, వచ్చేసింది. ఎవరు చేస్తున్నారు బ్యాకప్? దిస్ స్నాప్ షాట్ ఈస్ క్రియేటెడ్ బై AWS బ్యాకప్ సర్వీస్. అంటే బ్యాకప్ సర్వీస్ ఏం చేస్తుందంటే మన ఈ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ బ్యాకప్ చేస్తుంది. దీన్ని స్నాప్ షాట్గా మార్చేసి స్నాప్ షాట్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో మనం స్నాప్ షాట్ చేసాం కదా, అప్పుడు ఎలా చేసాం? ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుని యాక్షన్స్లోకి వెళ్ళి ఏం చేసాము? క్రియేట్ స్నాప్షాట్ అన్నాం. మనం మాన్యువల్గా చేసాం. ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాకప్? ఇదే వర్క్ని అది ఆటోమేటెడ్గా చేస్తుంది అనమాట. ఈ వాల్యూమ్ని అది ఒక స్నాప్షాట్గా క్రియేట్ చేసేస్తుంది. పెండింగ్ స్టేట్లో ఉంది, చూద్దాం. కంప్లీట్ అయిపోయిందండి, బ్యాకప్ అయిపోయింది. సో ఇక్కడ ఏముంటుంది చూద్దాం, స్టేటస్ ఏంటి? ఇది రన్నింగ్లో ఉంది. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. కంప్లీటెడ్. ఓకే, బట్ ఇక్కడ ఏమంటుంది? బ్యాకప్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ వాల్యూమ్. ఓకే, అది సో ఇంకా అది అంటుంది, బట్ అది కరెక్ట్ కాదు. బ్యాకప్ కంప్లీట్ అయిపోయింది, రైట్. బ్యాకప్ కంప్లీట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఏమైంది? మనకి బ్యాకప్ ఉంది కదా, రేపు వాళ్ళకి ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిలీట్ చేసేసారు ఫర్ సమ్ రీజన్. దీంతోపాటు మనకి వాల్యూమ్ కూడా వెళ్ళిపోయింది అనుకుందాం. కొద్దిసేపు టర్మినేట్ అయిపోయింది. ఇది టర్మినేట్ అయిపోతే ఏమవుతుంది? దీంతోపాటు ఈ వాల్యూమ్ కూడా వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ యూస్లో ఉంది, కానీ రిఫ్రెష్ చేసేస్తే అది కూడా కొద్దిసేపట్లో ఈ స్టేటస్ అనేది షట్ డౌన్ నుంచి టర్మినేట్ స్టేట్కి రాగానే ఇది కూడా డిలీట్ అయిపోతుంది. చూద్దాం. ఇది టర్మినేట్ అయిపోయింది. సో వాల్యూమ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, లేదు నో వాల్యూమ్ అండి, నో వాల్యూమ్. ఫ్యూచర్లో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి సో అండ్ సో డే ఆన్ 22nd జూలై మాకు ఆ రోజు జరిగిన బ్యాకప్ మాకు కావాలి అన్నారు అనుకోండి. ఓకే, మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మీరు డైరెక్ట్గా స్నాప్షాట్స్లో చేసుకోవచ్చు. ఇలా ఇది వెరీ సింపుల్ కదా. ఇలా చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ చేసేసుకోవచ్చు. కానీ ఈ స్నాప్షాట్ ఎవరు చేశారు? AWS వాళ్ళు చేశారు, బ్యాకప్ సర్వీస్ క్రియేట్ చేశారు. మీరు యాక్షన్స్లోకి వెళ్ళి మీరు క్రియేట్ వాల్యూమ్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఈ స్నాప్షాట్తో దీని ద్వారా ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, రైట్. కానీ అలా చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చాలా బ్యాకప్స్ ఉంటాయి, లేదా చాలా స్నాప్షాట్స్ ఉంటాయి. సో ఈ బ్యాకప్స్ అయితే మనకి ఈజీగా మనము ఏ బ్యాకప్ అంటే ఆ బ్యాకప్ మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఏ మెథడ్ వాడతాం. ఓకే, సో బ్యాకప్ రిస్టోర్ చేయాలి అంటే ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, రిస్టోర్ జాబ్స్ అంటారు.
ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఎంటీ ఉంటుంది. ఇది ఎప్పుడు ఇక్కడ ఇక్కడ మీకు డేటా వస్తుందంటే ఎప్పుడైతే మనము డేటాని రీస్టోర్ చేయబోతున్నామో, ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నాము దాన్ని మళ్ళీ బ్యాక్ కావాలంటున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీస్టోర్ చేయడం అనమాట, మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేయడం. ఇలా చేయొచ్చు, బట్ మనము బ్యాకప్స్ వాడాం కాబట్టి బ్యాకప్స్ ద్వారా ఎలా చేస్తాం. ఇప్పుడు రీస్టోర్ ఏముంటుందంటే ఎప్పుడైతే అది రీస్టోర్ అవుతూ ఉంటుందో ఆ రీస్టోర్ స్టేటస్ కనబడుతూ ఉంటుంది ఇక్కడ. సరే పర్వాలేదు, రీస్టోర్ ఎలా చేస్తాం. బ్యాకప్ రోల్స్ క్లిక్ చేయండి, బ్యాకప్ జాబ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్ జాబ్ ఐడి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రికవరీ పాయింట్ ఏఆర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బటన్ ఉంటుంది, రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. రీస్టోర్ అంటే రీస్టోర్ అయిపోతుంది, చూద్దాం. రీస్టోర్. ఓకే, రీస్టోర్ అయిన తర్వాత సేమ్ అండి, మీకు ఏ జోన్లో క్రియేట్ అవ్వాలి, మీ బ్యాకప్ ఏ జోన్లో క్రియేట్ అవ్వాలి. నాకు 1Aలో క్రియేట్ అవ్వాలి. చూడండి సైజ్ 100 GB ఉంది. మీరు పొరపాటున కూడా 100 GB క్రియేట్ చేయకండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు 10 GB పెట్టేసుకుంటే చాలు. ఓకే, ఏపీ సౌత్ 1లో కావాలి. రైట్, దెన్ ఇది ఏపీ సౌత్ 1లో ఎలా డిసైడ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టెన్స్ లేదండి, ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ అనేది రన్ అవ్వట్లేదు, కన్వర్ట్ అయిపోయింది. ఈ ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఉంది, ఒకవేళ ఉంటే కనుక అది ఒకవేళ అది జోన్ 1Aలో ఉంది అనుకుంటే ఈ ఇన్స్టెన్స్కి మనం కొత్తగా క్రియేట్ చేసే వాల్యూమ్ని అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఈ వాల్యూమ్ కూడా అదే జోన్లో ఉండాలి. అందుకని మనం తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మీరు రీస్టోర్ బ్యాకప్ అనగానే మీకు మీ స్టేటస్ రీస్టోర్ బ్యాకప్లో కనబడుతుంది. చూడండి రీస్టోర్ జాబ్స్లో కనబడుతాం. ఓకే, అంటే ఇక్కడ వాల్యూమ్ ప్రెసెంట్ ఎంటీ ఉంది కదా ఇంతకుముందు. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, కొద్దిసేపట్లో వాల్యూమ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వాల్యూమ్ మనకి కొత్త వాల్యూమ్ వచ్చేస్తుంది. చూడండి కొత్త వాల్యూమ్ వచ్చేసింది, కొత్త ఐడి కొత్త వాల్యూమ్ వచ్చేసింది. ఈ వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, 1Aలో ఉంది. ఇది ఎక్కడ ఏం స్టేట్లో ఉంది, క్రియేటింగ్ స్టేట్లో ఉంది. ఓకే, వాళ్ళు అడిగిన వాల్యూమ్ మనం ఇచ్చేస్తున్నాం. దీంట్లో డేటా ఉంటుంది. ప్రజెంట్ అయితే డేటా లేదు, మనం ఊరికి ఏం చేయలేదు యాక్చువల్గా. రియల్ టైంలో అయితే డేటా ఉంటుంది. ఈ డేటా ఇందులో ఉంది, అది వాళ్ళకి ఇచ్చేస్తాం. అవైలబుల్ అయిన తర్వాత దీన్ని మనము ఒక ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటే, ఏదైనా ఇన్స్టెన్స్ ఉంటే కనుక దాన్ని అటాచ్ చేసుకుంటాం. మనం చూసాం కదా ఎలా అటాచ్ చేయాలో. సెలెక్ట్ చేసుకుంటాం ఈ వాల్యూమ్ని, యాక్షన్స్కి వెళ్తాం, అటాచ్ వాల్యూమ్ అంటాం. అటాచ్ వాల్యూమ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెన్స్ ఎక్కడుంది, ప్రజెంట్ ఎక్కడున్నాం, 1Aలో ఉందా ఇన్స్టెన్స్, ఉంటేనే మనం అటాచ్ చేయగలం. ఓకే, అది లేదు కాబట్టి ఇగ్నోర్. ఓకే, ఒక వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇలా చేస్తాం. ఎనీ డౌట్స్ అండి. ఇది డైలీ బ్యాకప్ అయినా, వీక్లీ బ్యాకప్ అయినా, మంత్లీ బ్యాకప్ అయినా జరిగే ప్రాసెస్ మాత్రం ఇదే. మీరు బ్యాకప్ చేసినప్పుడు జాబ్స్లో కనబడతా ఉంటాయి, రిజిస్టర్ చేయాలనుకుంటే రిజిస్టర్లో కనబడతా ఉంటాయి. ఓకే, ఈ విధంగా చేస్తాం. ప్రాసెస్ సేమ్, అది ప్లాన్ ఏదైనా పర్వాలేదు, ప్రాసెస్ ఇస్ సేమ్. ఎన్ని క్వశ్చన్స్ అండి ఈ డెమోలో? నో సార్. రైట్, చాలా సింపుల్ అండి, సింపుల్ కాన్సెప్ట్, కాంప్లికేటెడ్ కాదు, సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, 1 టైం సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ మీరు మళ్ళీ బ్యాకప్స్ వెళ్ళి, మనకి ఇప్పుడు వాల్యూమ్స్తో పని లేదు, ఈ స్నాప్షాట్తో పని లేదు, సింపుల్గా యాక్షన్స్కి వెళ్ళేసి మీరు ఇక్కడ ఏముంది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. ఓకే, డిలీట్ స్నాప్షాట్ లేదు, దీన్ని ఎందుకని, దిస్ సెలెక్టెడ్ స్నాప్షాట్ మేనేజ్డ్ బై AWS బ్యాకప్. టు డిలీట్ ఇట్ యూజ్ ద AWS బ్యాకప్ కన్సోల్. సో ఏమంటున్నారంటే మీరు ఇది మనం క్రియేట్ చేస్తే స్నాప్షాట్ మనం డిలీట్ చేసుకోవచ్చు, కానీ ఈ బ్యాకప్ ఎవరు డిలీట్ చేశారు, బ్యాకప్ సర్వీస్ క్రియేట్ చేసింది కాబట్టి యూ కెన్ నాట్ డిలీట్ ఇట్ మాన్యువల్లీ. ఎలా డిలీట్ చేయాలి మరి. సో గో టు జాబ్స్. ఈ జాబ్స్లో బ్యాకప్ జాబ్స్ ట్యాబ్లో ఈ ఐకాన్, ఇది ఐడి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ హైపర్ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. క్లిక్ ఆన్ డిలీట్, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు అది డిలీట్ అయిపోతుంది, డిలీటింగ్ అనమాట. ఇది మన రికవరీ పాయింట్. రికవరీ పాయింట్ అంటే మనకి వాల్యూమ్ కావాలనుకున్నప్పుడు మన రికవరీ, అది ఒక మిస్ అయిపోయింది వాల్యూమ్, డేటా మిస్ అయితే అది రికవరీ చేసుకోవడానికి స్నాప్షాట్ వాడుకోవచ్చు, దాన్ని రికవరీ పాయింట్ అంటాం. రిఫ్రెష్ చేయండి, ఏం లేదు. ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇందాక మనం ట్రై చేస్తాం కదా, అసలు ఇది ఉండదు. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, గాన్, స్నాప్షాట్ ఇస్ గాన్ నా. ఓకే, రైట్. ఇప్పుడు వాల్యూమ్తో కూడా పని లేదు కదా మనకి, తీసేసేయండి. యాక్షన్స్కి వెళ్ళండి, డిలీట్ వాల్యూమ్. ఓకే, డిలీట్ వాల్యూమ్, డిలీట్. ఓకే, ఇది ఒక చిన్న టాపిక్ సరిపోతుందండి వాళ్ళకి. మీరు ప్రాక్టీస్ చేయండి. గిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మార్నింగ్ సెషన్స్ కూడా.
ఎస్ సార్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే, అది 2 అవుతున్నాయి అనేసి నేను ఈవినింగ్ తక్కువ చెప్తున్నాను. సో మీరు తక్కువ చెప్తున్నా అనుకున్నారు, ఎందుకంటే ఓవర్ బర్డన్ అయిపోతుంది. కోర్స్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం కాదు నాది. మీరు కొంచెం నేర్చుకోండి చాలు. ఇంకొద్ది రోజులు, ఇంకొక 15 డేస్లో ఈవినింగ్ క్లాసెస్ మీకు ఉండవు, మార్నింగే ఉంటాయి. ఎందుకంటే ఇది అయిపోగానే ఇక మీరు మార్నింగే అటెండ్ అవ్వచ్చు, వన్ సైడే. ఇంకో 10-15 డేస్లో అయిపోవచ్చు మోస్ట్లీ. సో స్లోలీ ఒక టాపిక్ చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. వీ విల్ మీట్ టుమారో అండి, ఎట్ సేమ్ టైం. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.